రైతు సోదరులందరికీ నమస్కారాలండి. మనం చూస్తున్న వెరైటీ డినోవా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నిత్య 227 అనే ఒక తేజ రకం అండి. ఇది పోయిన సంవత్సరం ఇచ్చాం మార్కెట్లోకి. చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. కింద కాపు ఒక ఎకరానికి సుమారుగా 20 క్వింటాల పైనే కాసింది. మళ్ళీ పై కాపు వచ్చేసరికి ఎక్సలెంట్గా వచ్చింది. పూత పిందెతోటి చేనైతే చాలా బాగుంది, అసలు కలకలాడుతుందండి. ఇది జానపాడు గ్రామంలోని బండ్ల శ్రీనివాసరావు గారి పొలం అండి. ఇది 1 ఎకరన్నర పొలంలో సాగు చేశారు. ఇప్పుడు పచ్చికాయ పండుగాయ ఉన్న కాపే సుమారుగా 1 ఎకరానికి 25-30 క్వింటాల వరకు కాపు పడిందండి. అసలు చూడండి ఎంత చక్కగా ఉందో కాపు అయితే, అసలు చేతలాడుతున్న కాపు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. వెరైటీ అయితే మాత్రం చాలా బాగుంది. చిక్కటి కాపులో కూడా మంచి సైజు ఉంది. కాయ అయితే మంచి సైజు ఉంది. కింద ఏ సైజు అయితే పైన అదే సైజు. తేజాల్లో డీలక్స్లు అంటారు వాటిని. ముఖ్య లక్షణాలు అయితే చిక్కటి కాపు, తాలుగాయలు చాలా తక్కువ ఉంటాయి. ఈ రకం యొక్క లక్షణం ఏంటంటే తాలుగాయలు చాలా తక్కువ, బాగా కొమ్మలు వెడల్పుగా వస్తాయి, చిక్కటి కాపు ఉంటుంది, తాలుగాయ చాలా తక్కువ ఉంటుంది. వైరస్ కూడా చాలా వరకు తట్టుకుందండి. అక్కడ ఒక మొక్క ఉంది చేలో, పెద్దగా చెప్పుకోదగిన ఇదేం కాదు వైరస్ గురించి అయితే. వైరస్ అసలు చాలా తక్కువ అని చెప్పాలి. ఇంకా పై కాపు బాగా వచ్చిందండి. త్వరగా కింద ఎంత కాపున్నా కూడా మళ్ళీ పై కాపు త్వరగా కాసే గుణం ఉంది. పైకి వచ్చే కొంత కాపు చిక్కటి కాపు రావటం, మంచి సైజు ఉండటం, మంచి కలర్ ఉంటుంది. సీడ్ కౌంటింగ్ కూడా సుమారుగా ఒక 70 గింజలు 80 గింజల వరకు నమ్మకంగా ఉంటాయండి. బాగా కాసింది కాపు అయితే మాత్రం. ఈ ఎకరన్నర పొలంలో సుమారుగా దిగుబడి మొత్తం ఎస్టిమేషను 1 ఎకరానికి 35 క్వింటాల పై మాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చిక్కటి కాపు ఉంది. చాలా రకాలు ఈ సంవత్సరం కింద కాపు పడలేదండి తేజ రకాలలో. అట్లాంటిది వెరైటీ కింది నుంచి కాసుకుంటూ వచ్చింది. అంత కాపులో కూడా ఎక్కడ తాలుగాయలు అనేవి లేవు, మచ్చకాయలు లేవు. చాలా బాగుంది. ఈ జానపాడు గ్రామంలో ఇతనితో పాటు ఇంకా కొంతమంది రైతులు కూడా సాగు చేశారు ఈ రకాన్ని, నిత్య 227 అనేది. వారందరికీ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో చేను అయితే. తేటగా ఉంది చేను, బాగా ఉంది, బాగా గ్రీనిష్గా ఉంది. ఎక్కడా కూడా వైరస్ లక్షణాలు కానీ నల్లి ముడత కానీ ఎక్కడా లేదు. వచ్చిన పూత వచ్చినట్టు కాయ అయిపోతుంది. ఎంత కాపున్నా కూడా మళ్ళీ పై కాపు బాగా వచ్చిందండి. పైన కొమ్మలు చూడండి ఎట్లున్నాయి, అసలు సువ్వలు వచ్చినట్టు వస్తున్నాయి. పూతలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి కాపు ఎంత బాగుందో. డినోవా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది నిత్య 227 అనే రకం తేజాల్లో డీలక్స్ క్వాలిటీ నడుస్తుంది. చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం. ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు. చిక్కటి కాపు ఉంటుంది, మంచి కాయ సైజు ఉంటుంది, వైరస్ తక్కువ, తెగుళ్ళు తక్కువ, తాలుగాయ కూడా తక్కువే ఉంటుంది. నిత్య 227 అనే రకం డినోవా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది. చూడండి కాపు ఎంత బాగుందో. చూడండి అసలు కాయలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, అసలు మంచి కాపు.